తిరుమలరావు గారు ఒక్క నిమిషం రావు గారు మాట్లాడతారు. రావు గారు చెప్పండి గారు. చెప్పండి. ఇప్పుడు తిరుమలరావు గారు కాపునాడు నాయకుడు, కాపునాడు సెక్రటరీ చెప్పారు. వారు వైసీపీ నాయకుల్లాగా మాట్లాడుతున్నారు. వైసీపీ మాట్లాడినండి, మీరు రావు గారు మీరు తిరుమలరావు గారు ఒక మాట అన్నారండి. తిరుమలరావు గారు ఒకసారి ఒక మాట తిరుమలరావు గారు ఒక మాట అండి. మీరు తిరుమలరావు గారు సరిపోయింది కదా. రావు గారు నువ్వు వైసీపీ కోవట్టివి నువ్వు తిరుమలరావు గారు క్వశ్చన్ కి ఆయన ఆన్సర్ ఏం చెప్తారు చూడండి. అసలు ఆయన మాట్లాడండి. తిరుమలరావు గారు ఆయన మాట్లాడండి. ఆయన మాట్లాడిన తర్వాత అడగండి. తిరుమలరావు గారు ప్లీజ్ అడగండి. తిరుమలరావు గారు ఆయన మాట్లాడియండి. తిరుమలరావు గారు ఆయన మాట్లాడియండి. తిరుమలరావు గారు ఆయన మాట్లాడియండి. తిరుమలరావు గారు కంట్రోల్ యువర్ సెల్ఫ్. తిరుమలరావు గారు ప్లీజ్ ఆయన మాట్లాడియండి. ఆయన మాట్లాడిన తర్వాత మీరు కౌంటర్ చేయండి. తిరుమలరావు గారు ఆయన మాట్లాడియండి, తర్వాత మీరు కౌంటర్ చేయండి. డాక్టర్ గారు మీరు తిరుమలరావు గారు మీరు ప్లీజ్ కామ్ డౌన్. ఆయన మాట్లాడియండి. రావు గారు మాట్లాడండి. మాట్లాడితే నీకంటే ఎంగంగా మాట్లాడగలుగుతాను, నీకు నేర్పగలుగుతాను. రైట్ రావు గారు కమ్ టు సబ్జెక్ట్ అండి. అరే తిరుమలరావు గారు కొంచెం కంట్రోల్ యువర్ సెల్ఫ్. డాక్టర్ గారు మీరు మాట్లాడండి. సార్ మీరు సబ్జెక్ట్ లోకి రండి ప్లీజ్ సబ్జెక్ట్ లోకి. చెప్పినట్టు వాడు సబ్జెక్ట్ డిబేట్ అయి మాట్లాడినప్పుడు వాళ్ళ గురించి ఏం మాట్లాడతాం. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రతి జనసేన పొత్తు, జనసేన పవన్ కళ్యాణ్ గారు చాలా పెయిన్ తీసుకొని మా వాళ్ళు చివాట్లు పడి నేను పొత్తు ఇచ్చేసినానని చెప్తే, చివాట్లు కేంద్ర మా జాతీయ పార్టీ బీజేపీ పార్టీతో కానీ మోదీ గారితో కానీ అమిత్ షా గారితో అని చెప్పలేదు. ఎవరు విషయం ఒక వ్యక్తుల పేర్లు చెప్పలేదు ఆయన. అది ఏమైనప్పటికీ కూడా, అది ఏ విధమైనప్పటికీ కూడా ఈ యొక్క జనసేన, తెలుగుదేశం, బీజేపీ అనేది ఈ యొక్క అక్కడ జరుగుతున్నటువంటి అప్రజాస్వామ్యమైనటువంటి పాలనని, ఆ ప్రభుత్వాన్ని గద్దెదించే అవసరం ఉంది. కాబట్టి పరిణామం ఏమున్నా కానీ, మా అంతర్గతంగా ఏమున్నా కానీ, మా మనోభావాలు ఏమున్నా కానీ, మా యొక్క డిఫరెన్సెస్ పక్కన పెట్టి మేము యొక్క మంచి కార్యక్రమానికి ప్రజలకు ఒక సుపరిపాలన అందించే యొక్క దిశగా మేము ముందుకెళ్తున్నాం. అంతే తప్ప దీంట్లో ఈ యొక్క కాపునాడంటోళ్ళు, వాళ్ళంటోళ్ళు, వీళ్ళంటోళ్ళు అనవసరంగా ఇప్పుడు ఉన్నటువంటి జనసేన, టీడీపీ మధ్య ఏ విధంగా వైరం చేయాలని చెప్పేసి వైసీపీ కోవట్ల కొందరు మాట్లాడినంత మాత్రం దానికి ఏం పరగబడదు. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మనం మాట్లాడుతున్న సబ్జెక్ట్ ఏంది, ఈ యొక్క పొత్తుల పైన ఏ విధంగా ఉంటుంది, బయట వస్తున్నటువంటి రిపోర్ట్లు, సర్వేల పైన ఏ విధంగా చర్చించాలని చెప్పేసి ప్రజలకు ఒక మెసేజ్ చేయాలా, ప్రజలకు గైడ్లైన్స్ చేయాలా, ప్రజలకు ఒక ఊహాజనకరమైనటువంటి ఒక ప్రజలు ఏ విధంగా ఊహిస్తున్నారు అనేది మనకు కూడా ఒక థాట్ వస్తుంది. అంతే తప్ప ఇప్పుడు ఈ డిబేట్ లో కూర్చొని మీరు ఆయన మాట్లాడడం, ఈయన మాట్లాడడం, నేను కూడా విమర్శించగలుగుతాను. నేను గిన విమర్శిస్తాను. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడే భాషను విమర్శించగలుగుతాను. నా డిబేట్ లో కూర్చొని నా నాయకుడిని విమర్శిస్తే అదే ఇట్ ఇస్ నాట్ రాంగ్. అర్థమైందా? నువ్వు ఎంత కాపు నాయకుడు ఉండొచ్చు, ఏమని ఉండొచ్చు. మనం సబ్జెక్ట్ ఏముంది, యూ షుడ్ కన్ఫైన్ టు ద సబ్జెక్ట్ వాట్ ఫర్ విచ్ వి హియర్ టు స్పీక్. అంతేగాని ఇష్టం ఉన్నట్టు మన నోరుంది కానీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడుకుంటే అది సభ్యత సంస్కారం కాదు.
నేను కూడా మీకంటే ఎక్కువ మాట్లాడగలుగుతాను. నేను హైదరాబాద్ లో ఉండి పెరిగినాను. మీకంటే మీరు ఇన్ని ఉండరు, అలాంటి భాష కూడా మాట్లాడగలుగుతాము. రైట్ డాక్టర్ రావు గారు ఓకే. తిరుమలరావు గారు నేను మాట్లాడుతున్నాను. తిరుమలరావు గారు నేను మాట్లాడుతున్నాను ఆయనతోటి. తిరుమలరావు గారు నేను ఆయనతో మాట్లాడుతున్నాను, మీరు వెయిట్ చేయండి. బాధ్యతగా మాట్లాడే అవసరం. రైట్ డాక్టర్ రావు గారు మీకు ప్రశ్న అండి. డాక్టర్ రావు గారు మీకు ప్రశ్న. ఇలా ప్రమాణాలు చేయించడం ఎంతవరకు కరెక్టు సమంజసం మీరు చెప్పండి. మీ నాయకుడు ముఖ్యమంత్రి కావాలని మీ కార్యకర్తల చేత మీరు ప్రమాణాలు చేయించుకోండి, నథింగ్ రాంగ్ అండి, దానికి ఎవరు అభ్యంతరం పెట్టరు. ఓ 10 ఏళ్ళేంటి 100 ఏళ్ళు చేయించుకోండి, 100 ఏళ్ళకి చేయించుకోండి, 200 ఏళ్ళకి చేయించుకోండి. మీరు జనసేన కార్యకర్తల్ని కూర్చోబెట్టి ఐఎమ్ రిపీటింగ్, ఐ రీట్రేట్, నేను స్పష్టంగా అక్కడి నుంచి అందిన సమాచారం ప్రకారమే మాడుతున్నా. జనసేన కార్యకర్తలు స్టేజ్ మీద కూర్చోబెట్టి వాళ్ళ చేత ప్రమాణాలు చేయించడం దేనికి సంకేతం చెప్పండి? అది పొత్తు ధర్మాన్ని ఉల్లంఘించడమా కాదా చెప్పండి. అక్కడ జరుగుతున్న తెలుగుదేశం పార్టీ ప్రోగ్రామ్ అలా తెలుగుదేశం కార్యక్రమంలో వైసీపీ కార్యకర్తలు కూడా ఉన్నారు. ఆ స్టేజ్ పైన వీళ్ళతో పాటు వాళ్ళు ఉన్నారు. వీళ్ళు చేయలేపినాడు, వాళ్ళు కూడా చేయలేపారు, అంతే తప్ప జనసేన కార్యకర్తలను సెపరేట్ గా నిల్చోబెట్టి అంటే మీ వ్యవస్థ అంతా బలహీనంగా ఉందన్నమాట. ఒకటి మీరు అంగీకరిస్తున్నారు డాక్టర్ రావు గారు ఒక్క నిమిషం శంఖారావం సభా వేదికల మీద వైసీపీ కార్యకర్తలు వస్తున్నారంటే మీ ఇంటెలిజెన్స్ లోని డొల్లతనం అంత స్పష్టంగా కనిపిస్తుంది అనమాట. అంత మిజరబుల్ గా ఎలా ఫెయిల్ అవుతున్నారు మీరు? నాకు అర్థం కాదు. కార్యక్రమం జరిగినా, జనసేన కార్యక్రమం జరిగినా తెలుగుదేశం కార్యకర్తలు పాల్గొంటున్నారు, తెలుగుదేశం కార్యక్రమం జరిగినా జనసేన కార్యకర్తలు పాల్గొంటున్నారు. ఎవరు వాళ్ళ మీటింగ్ లో మేము మా మీటింగ్ లో వాళ్ళు రావద్దని ఏం లేదు. అయ్యా నేను చెప్పేది బహిరంగ సభలో కాదు, స్టేజ్ మీద లోకేష్ గారు చెబుతుంటే స్టేజ్ మీద మిగిలిన వాళ్ళ కార్యకర్తలు అలాగే జనసేన ఆ సమన్వయంతో కూర్చుంటారు కదా, వాళ్ళు ఉత్తరాంధ్రలో జరిగిన సభలో మీరు విజువల్స్ తెప్పించుకొని చూడండి. ఇంతకంటే నేను మీకు చెప్పగలిగింది ఏం లేదు. పెద్దలు విద్యలు సర్వము తెలిసినవారు. ఏంటంటే మా కార్యకర్తలు ప్రమాణం చేస్తుండ్రు, మా కార్యకర్తలు ప్రమాణం చేస్తే వాళ్ళు కూడా అక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా చేయలేరు, అంతే తప్ప మేము ఉద్దేశపూర్వకంగా వాళ్ళని పిలిచి చేద్దామని కాదు. కాదు, ఇది మీ ఎత్తుగల్లో భాగమై ఉండొచ్చు కదా. ఏం కర్మ సార్ మీకు? అది మీ ఎత్తుగల్లో భాగం కదా. చెత్త రాజకీయాలు చేయడం నాంది పలికిన వాడు చంద్రబాబు అనుకోవచ్చు, కానీ ఈరోజు పొత్తు ధర్మంలో అలాంటి చేయొచ్చా? పక్కన జనసేన కార్యకర్తలు ఉన్నారే, మరి కామన్ సెన్సే, అన్నం తింటున్నామే పొత్తు ధర్మం, మరి మాట్లాడకూడదు తెలియదా మనిషికి? లోకేష్ జనసేన తెలీదా? మీరేం చేస్తారు చెప్పండి. చెప్పం అక్కడ జనసేన కార్యకర్తలు ఉన్నప్పటికీ మాకు పొత్తు ధర్మంలో మాకు చంద్రబాబు గారి సీఎం అని ప్రతిజ్ఞ చేపిస్తారా? ఇదేనా ధర్మం మీరు చేసేది? అదే కలిసి ప్రయాణం చేసేసి పక్క నుండి తన్నేసి వెళ్ళిపోదాం మనం, ఇదేనా మీ ధర్మము? కాదు సార్, రావు గారు మీరు చెప్పలేని పరిస్థితుల్లో వేరే రకంగా మాట్లాడి డైవర్ట్ చేసుకున్నారు తప్పితే సూటిగా క్వశ్చన్ జరిగింది, దానికి సూటిగా ఆన్సర్ చెప్పకుండా ఈ మాట్లాడింది సార్. సూటిగా క్వశ్చన్ అడిగారు, దానికి లోకేష్ గారు అని చేయొచ్చా చేయకూడదా? చేయొచ్చా? లోకేష్ గారు జనసేన కార్యకర్తలు ఉన్నప్పటికీ ప్రతిజ్ఞ ఏదైతే చేపించొచ్చా? డైరెక్ట్ క్వశ్చన్. దాని అర్థం ఏంటి? చీల్చి చెందాడతారు టీడీపీని. రేపు టీడీపీని సంకనాగిచ్చే జనసేన పార్టీ గుర్తుపెట్టుకుని ఇలాంటి పనులు చేస్తే తాట తీసి ఉంగ పెడతారు. మీరు అనుకుంటున్నారేమో, ఉద్దేశపూర్వకంగా తాట తీసి కింద పడగొట్టబడి చూడండి మీరు. రావు గారు అంటే అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది, అదేంటి మీరు యూఆర్ రైట్ మ్యాన్ ఇన్ రాంగ్ పార్టీ అని. పాపం మీరేమో అక్కడ ఉన్నందుకు సపోర్ట్ చేసుకోవాలి, మీకు వాస్తవాలు తెలుసు, మీరు మంచి వాళ్ళు. బేసిక్గా మీకు ఏంటంటే తప్పనిసరి అంటే మీ నాయకుడి వల్ల మీకు వస్తున్న కష్టాలు చూడండి. జనరల్ కార్యకర్తల వల్ల నాయకుడికి కష్టం. ఒకళ్ళు ఇద్దరు సంగతి నేను మాట్లాడుతుంది, ఒకళ్ళు ఇద్దరు సంగతే. ఆ ఒకళ్ళిద్దరిలో ఒక ఆయన లోకేష్ అని చెప్తున్నా. ఏదో చేస్తున్నాం అన్నట్టు మా ఇద్దరు రెండు ఇరు పార్టీ మధ్యలో ఏదో వైరం క్రియేట్ చేయడం ప్రయత్నం చేయకమండి ప్లీజ్. అంటే లోకేష్ గారు ప్రతిజ్ఞ చేయొచ్చు. కాదు రావు గారు
రావు గారు ఒక్క నిమిషం, కార్యకర్తలు ఇటు రండి అని. ఒక్క నిమిషం తిరుమల రావు గారు ఒక్క నిమిషం అండి. రావు గారితో రెండు మాటలు చెప్తాను. రావు గారు మీరు అన్నారు ఒకళ్ళిద్దరు వల్ల వైరం పుట్టించదని. వైరం పుట్టించడానికి కారణమైన ఒకళ్ళిద్దరిలో లోకేష్ గారు ఉన్నారు, అదే కదా చెప్పేది. ఒకటి. రెండోది లోకేష్ గారు ఉన్నటువంటి కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కార్యక్రమం అది. తెలుగుదేశం కార్యక్రమంలో వైసీపీ మన జనసేన కార్యకర్తలు వచ్చిండొచ్చు, దాంట్లో ఏముంది, తప్పేముంది? తప్పేం లేదండి, వాళ్ళు రావడం తప్పేం లేదు. ప్రతిజ్ఞ చేయించడం తప్పంటున్నా, ప్రతిజ్ఞ చేయించడం తప్పంటున్నాను నేను. మా అధినాయకుడు మా పార్టీ కార్యక్రమంలో మా నాయకుడిని ముఖ్యమంత్రి చేద్దామని చెప్పేసి కంకణబద్ధులు అవుతామని చెప్పి ప్రతిజ్ఞ చేస్తున్నాం మేము. జనసేన వాళ్ళు కూడా మా నాయకుడిని ముఖ్యమంత్రి చేద్దామని కంకణం కట్టుకుంటారు. అయిపోయిందా సినిమా? అయిపోయిందా? ఇదేనా న్యాయం? ఇదేనంట న్యాయం? రావు గారు సరే పోన్లేండి, మీరు జస్టిఫికేషన్ ని మేము కూడా గౌరవిస్తాం, దాన్ని కూడా మేము కూడా స్వాగతిస్తాం. అంటే ఇకపైన టీడీపీ పెట్టే మీటింగులకి జనసేన కార్యకర్తలు వెళ్ళకూడదు, మన జాగ్రత్త మీరు తీసుకోవాలి. మీరు వెళ్ళండి, పవన్ కళ్యాణ్ గారు సీఎం అని చెప్పండి, అక్కడికి వెళ్ళి వెళ్ళండి, పవన్ కళ్యాణ్ గారు సీఎం అని చెప్పండి. ఇక్కడ లక్ష్మణరావు గారు ఒక్క నిమిషం, లక్ష్మణరావు గారు ఒక్క నిమిషం, తిరుమల గారు లక్ష్మణరావు గారు ఒక్క నిమిషం, తిరుమల గారు లక్ష్మణరావు గారి దగ్గరికి వెళ్దాం. పాప ఆయన ఇందాక సైలెంట్ స్పెక్టేటర్ లా కూర్చున్నారు. లక్ష్మణరావు గారు, రేగిల్ లక్ష్మణరావు గారు